తిరుపతి జిల్లా చంద్రగిరి పాకాల మండలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను ఏనుగులు మంద ధ్వంసం చేశాయి. వారం రోజుల్లో 10 ఎకరాల వరి, మామిడి, టెంకాయ చెట్లు ధ్వంసం చేశాయి ఏనుగుల గుంపు. దీంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ధ్వంసమైన పంటలను అధికారులు పరిశీలించి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు రైతులు. తిరుపతి జిల్లా చంద్రగిరి పాకాల మండలాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాలను ఏనుగుల మంద ధ్వంసం చేసింది. వారం రోజుల్లో 10 ఎకరాల వరి, మామిడి, టెంకాయ చెట్లు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ధ్వంసమైన పంటలను అధికారులు పరిశీలించి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు రైతులు. మన అప్డేట్స్ మా రిపోర్టర్ గిరినాథ్ రెడ్డి అడిగి తెలుసుకుందాం. గిరి, చెప్పండి. ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం పాతాళ మండలం పులిపట్ల బయలులో పరిసర ప్రాంతాలలో అయితే గత రాత్రి ఏనుగులు రైతు పొలాలపై ధ్వంసం చేశాయి. దాదాపు ఏనుగులు గుంపు చేసిన విమక్షానికి దాదాపు 10 ఎకరాలపై కూడా సరే నష్టం వాటిల్ల పరిస్థితి అయితే కూడా ఉంది. చెట్లతో పాటు పూర్తి స్థాయిలో కూడా సరే దాదాపు వారం రోజుల్లో అనేక సార్లు కూడా సరే రైతు గుంపులు అయితే రైతు పొలాల మీద ఏనుగులు గుంపు వచ్చి దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. రైతులు కన్నీరు ముందు రైతున్న పరిస్థితి అయితే ఉంది. తమను ఆదుకోవాలంటూ కూడా సరే ప్రభుత్వాన్ని ఏడుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఫారెస్ట్ సిబ్బంది అధికారులు నష్టపోయిన పంట పొలాలు కూడా పరిశీలించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా హామీ ఇస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా ఏదైతే ఏనుగులు గుంపుని ట్రాక్ ద్వారా కూడా సరే అడవిలోకి మళ్ళీ తిరిగి పంపించే విధంగా అయితే ఫారెస్ట్ అధికారులు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే చిత్తూరు జిల్లా అంటేనే పేరు చెప్తేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఏనుగుల బీభత్స. ఎందుకంటే ఏనుగులు ఏదైతే రామకుప్పం మండలం బీభత్స స్థాయి చూస్తాయి, అయితే అక్కడ ఏదైతే బీభత్స చూస్తాయి, అయితే మరోసారి ఇక్కడ ఏదైతే అడవి ప్రాంతం శేషాచల అడవి దగ్గర ఉండడంతో ఈ పక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అయితే ఏనుగులు అయితే గుంపు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరే అటు పంట పొలాలు కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే అయింది. గత వారం రోజుల్లో 10 సంఖ్యలో కూడా ధ్వంసం చేయడంతో అంటే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం ఆదుకోవాలంటూ కూడా 2 చేతులు వేసి అధికారులు వేడుకున్న పరిస్థితి ప్రస్తుతం పాకాల్లో ఉంది. థ్యాంక్ యూ, గిరి. ఇటు తిరుమల లడ్డూలో కల్తీ